సార్ ఇది ఏంటంటే మీకు పైకి ఎత్తుతేనే ఆన్ అవుద్దండి, ఇక్కడ స్విచ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇది డోర్ మూస్తేనే ఆన్ అవుద్ది, ఇక్కడ స్విచ్ ఉంటుంది. ఇది వెళ్ళి స్విచ్కి తగులుద్ది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ బటన్ నొక్కాను, ఇదిగోండి ఆన్ అయింది. ఫస్ట్ 1, 2, 3 3 స్పీడ్లు. ఫస్ట్ స్పీడ్లో మళ్ళీ 3 స్పీడ్లు, 1 ఇక్కడ 2, 3 ఆన్ చేస్తున్నా. స్టార్ట్. లో చేసుకోవాలనుకోండి, కొంచెం లో అయింది. ఫుల్ స్పీడ్ పెట్టాలనుకోండి, ఇది స్టాప్. స్టార్ట్. ఫుల్ స్పీడ్. ఇది ఫుల్ స్పీడ్. మామూలుగా ఈ మిషన్లు అనుకోండి, ఈ గేట్ మిషన్స్ మొత్తం 3 స్పీడ్లే, ఇది 9 స్పీడ్లు, అసలు గేరే ఉండదు. దీనిలో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇలా, ఇప్పుడు ఆ స్పీడ్లో తిరుగుతుంది, తగ్గిస్తున్నా. ఆ మోటార్ స్పీడ్ మారిపోతూ ఉంటుంది. గేర్ బాక్స్ లేకుండా ఈ మోటార్ స్పీడ్ వల్ల మీకు స్పీడ్ వేరియేషన్ వచ్చేస్తుంది. ఇది ఆటోమేటిక్, ఇంకా స్టాప్. దీనిలోనే మీరు టైం కూడా పెట్టుకోవచ్చు. ఇది మెష్ బ్లేడ్ అండి, హుక్ బ్లేడ్. ఇది బిస్కెట్కి అంటే, ఇది పిజ్జాను, ఇది బిస్కెట్, అది కేక్, అంతే 3 బ్లేడ్. ప్లాంటరీ మిక్సర్ చూసారు కదా, కింద గ్యాస్ బ్యాకరీ ఓపెన్ చేశారు, చూద్దాం రండి. ఇది పై టెంపరేచర్ అండి. మీరు మామూలుగా 200-250 డిగ్రీలు పెట్టుకుంటారు. ఇప్పుడు కింద తక్కువ పెట్టాలి, పైన కొద్దిగా ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే కిందది ఎక్కువ పెట్టారనుకోండి, పైది అయ్యే లోపల కిందది మాడిపోద్ది. సో ఇది ఎంత కావాలో అంత టెంపరేచర్ పెట్టుకుంటారు. ఇది చూపిస్తుంది ఎంతలో ఉందో టెంపరేచర్. ఇది టైమర్ అనమాట, ఇది పెంచుకోవచ్చు. అలారం. ఇప్పుడు 10 నిమిషాలు ఉంది బేకింగ్. స్టార్ట్ నొక్కితే 10 నిమిషాల తర్వాత మీకు అలారం ఇస్తుంది, ఆన్ చేస్తుంది. అక్కడ స్పార్క్ కొడుతుంది, స్పార్క్ కొట్టి మీకు బర్నర్ ఆన్ అయిపోతుంది. కంట్రోల్ అంటే ఇదే. ఇంకా ఇప్పుడు ఇది 33 పెరిగిపోతుందండి. కింద ఆన్ చేయాలి, 28లోనే ఉంది. ఇది కూడా ఆన్ చేస్తుంది. కింద ఆన్ అయిందో తెలియదు మనకి. ఇదిగోండి 31 పెరిగిపోయింది, 32. ఒకవేళ ఆన్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ అలారం ఇచ్చేస్తుంది. అక్కడ ఆఫ్ చేయండి ఒకసారి. గ్యాస్ అందలేదన్న, ఫైర్ రాకపోతే ఇలా అలారం కొట్టేస్తుంది. ఇది గ్యాస్ ఇన్పుట్ అండి. ఇది వాల్వ్ అంటే ఇక్కడ నుంచి గ్యాస్ వదలాలా లేదా ఇక్కడ నిర్ణయిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇది బర్నర్, కింద ఒక బర్నర్, పైన ఒక బర్నర్. ఇది బ్లోయర్. బ్లోయర్ దేనికంటే గ్యాస్ మండాలంటే గాలి కావాలిగా. సో ఉత్తి గ్యాస్ వెళ్తే మండదు మీకు. ఇక్కడ నుంచి గాలి తీసుకొని గ్యాస్ గాలి ఇక్కడ కలుస్తాయి, కలిసి లోపలికి వెళ్ళి మండుద్ది. ఈ కంట్రోల్ బాక్స్ ఏంటంటే మనం టెంపరేచర్ తిప్పినప్పుడు అక్కడ స్పార్క్ కొట్టుద్ది. ఈ ఎర్రది ఏంటంటే స్పార్క్. ఇప్పుడు ఇది ఏంటంటే మంట ఉందో లేదో చెప్పుద్ది. ఇది టెంపరేచర్ కంట్రోలర్స్, ఈ 2 ఇందాక ఈ తెల్ల బాక్స్ ఇంతే. ఈ టెంపరేచర్ కంట్రోలర్ ఏం చేస్తుంది అంటే 200 డిగ్రీస్ పెట్టామనుకోండి, 200 రాగానే ఈ బాక్స్ ని పవర్ సప్లై ఆపేస్తుంది. ఈ బాక్స్ కి పవర్ సప్లై వెళ్ళలేదంటే ఆ వాల్వ్ కూడా ఆగిపోతుంది. సో ఇక్కడ బేకరీ అని చూసాం కదండి, ఒకసారి బయట కూడా మిషన్స్ చూద్దాం. ఇంకొండి ఐస్ క్రీమ్ మిషన్స్ అన్ని ప్యాక్ అవుతున్నాయండి డెలివరీకి. ఎందుకంటే సమ్మర్ వస్తుంది కాబట్టి ఫుల్ డిమాండ్ ఉంది ఐస్ క్రీమ్ మిషన్ కి. మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, ఫలూడాస్, ఐస్ క్రీమ్స్, ఆల్మోస్ట్ 100+ మెనూ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా డెలివరీ వెళ్తుంది. ఇది స్టిక్ వ్యాఫిల్ మిషన్. ఇంకోటి పాప్సికల్ వ్యాఫిల్ మిషన్. ఇదిగోండి పాప్సికల్ వ్యాఫిల్ మిషన్. ఇదిగోండి బెల్లారి వెళ్తుందండి. ఇది మిషన్స్, ఈ 2 వ్యాఫిల్ మిషన్స్ డెలివరీకి పెట్టారు ఇప్పుడు.